హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం చేసుకునే పార్టీకి విఐపి గెస్ట్లు వస్తున్నారంటే చిన్నపిల్లలుగా మనం కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అయితే ఈ విఐపీలు మిగిలిన వాళ్ళతో కూడా ఎక్కువసేపు గడపలేరు. విఐపీలు వచ్చారని కాల్స్ వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాం. ఇంట్లో ఎంత పెద్ద పనులు ఉన్నప్పటికీ పార్టీలో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అసలు ఇందులో లాజిక్ ఏంటి? ఎదుటివారికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇందులో రెస్పెక్ట్ అనేది యాబ్సెన్స్ అవ్వకూడదు. విఐపీలు ఉన్నప్పుడు మిగిలిన వారందరూ సైలెంట్గా ఉండమని చెప్తారు. కారణం, విఐపీ అంటే రెస్పెక్ట్ అని ప్రూవ్ చేసేలా మన ధోరణి ఉంటుంది. నార్మల్గా ఆలోచించేవారు ఎప్పుడు ఎదుటివారి కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఇబ్బంది ఉన్నప్పటికీ నో చెప్పడానికి ఎక్కువ ఇష్టపడరు. మీరెప్పుడైతే ఎదుటి వాళ్ళందరినీ విఐపీల కింద చూస్తూ మిమ్మల్ని తక్కువ చేస్తూ ఉంటారో మీకు వాల్యూ ఎలా వస్తుంది? ఎదుటివారి దగ్గర మీ వాల్యూని ఎలా పెంచుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, డోంట్ టాక్ టూ మచ్. చిన్నపిల్లలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళని కంట్రోల్ కూడా చేయలేం. పిల్లల పనులకి కాసేపటికి మనకే విసుగు వచ్చేస్తుంది. ఒక్కోసారి ముద్దుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి. రియాలిటీలోకి వస్తే ఫ్రెండ్స్తో మీరు బయటికి వెళ్ళారు, మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడాలి అని ఉన్నవి లేనివి చెప్పడం వల్ల మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు చులకనవుతారు. మిమ్మల్ని చూస్తేనే బాబోయ్ అనిపించేలా చేసుకోకూడదు. ఇలా కావలసిన దానికంటే అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారితో ఏదో ఒకటి మాట్లాడాలి, ఇంప్రెస్ చేయాలి అని అతిగా మాట్లాడితే మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోరు. మీరు మరీ తక్కువగా మాట్లాడే వారైనా సడన్గా సీరియస్గా మాట్లాడినా తెలుసుకోలేరు. అదే సిచ్యువేషన్ని బట్టి అవసరానికి రియాక్ట్ అవుతూ సరదాగా మాట్లాడే వారిని ఎవరైనా ఇష్టపడతారు. నంబర్ 2, డెవలప్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. మీకు ఎదుటి వ్యక్తులు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ముందు మీ గురించి మీకు అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకుండా మాట్లాడితే మీకే ఇబ్బంది కలుగుతుంది. ఎదుటి వాళ్ళు మీకు విలువ ఇవ్వాలంటే మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు సంతోషంగా చూసుకున్నప్పుడే, సరైన విధానంలో రియాక్ట్ అవుతున్నప్పుడే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం. అనవసరంగా రియాక్ట్ అవ్వడం మంచిది కాదు. అతిగా ఊహించుకోవడము మంచిది కాదు. నెగిటివ్గా ఉండేవారిని, నెగిటివ్గా మాట్లాడే వారిని ఎవరు ఇష్టపడరు. పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు పాజిటివ్గా చూసుకోకపోతే బయట వాళ్ళు ఎలా పాజిటివ్గా చూడగలరు? మీరు పాజిటివ్గా మాట్లాడినప్పుడు మీతో అందరూ మాట్లాడడానికి ఇష్టపడతారు, రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. మీరు నెగిటివ్గా మాట్లాడే పర్సన్ అయితే మిమ్మల్ని చూస్తేనే భయపడతారు. ఎందుకంటే నెగిటివిటీ మనలోని కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సరిగ్గా వర్క్ చేయలేదని మిమ్మల్ని మీ బాస్ తిట్టారనుకోండి, మీరు నెగిటివ్గా తీసుకుంటే ఏమీ సాధించలేరు. పాజిటివ్గా తీసుకుంటే వర్క్ సరిగ్గా చేస్తే మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. పాజిటివిటీ మీలోని పాజిటివ్ థింకింగ్ని పెంచుతుంది. మీలో ఎవరికైనా మాతో వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. మోటివేషనల్ స్పీచ్ మాట్లాడగలిగే టాలెంట్ మీకుందా? నౌ వీఆర్ హైరింగ్. మీకు బుక్స్ చదివే అలవాటు ఉండి మోటివేషనల్ కంటెంట్ బాగా మాట్లాడగలము అనుకుంటే ఇప్పుడే మా మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. మా మెయిల్ ఐడి timeforgreatness07@gmail.com. తెలుగు మోటివేషనల్ కంటెంట్ మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల యూజెస్ ఏంటి అని క్లియర్గా చెప్పగలగాలి. ఇలాంటి ఎన్నో టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. మీరు చెప్పే మాటలు ఎదుటి వారిని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. మీలో ఇలాంటి టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మెయిల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 3, స్పీక్ ట్రూత్ బికాస్ లైఫ్ వోంట్ గివ్ యూ రెస్పెక్ట్. సపోజ్ మీరు ఓ పని చేస్తాను అని ప్రామిస్ చేశారు అనుకుందాం, కానీ మీ మనసులో ఆ పని చేయాలని లేదు, ఫేక్ ప్రామిస్ చేశారు. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల మీ మీద రెస్పెక్ట్ పోతుంది. మీరు చేస్తాను, చేయగలను అనుకుంటేనే చేస్తాను అని మాట ఇవ్వండి. చేయలేకపోతే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. అంతేకాని ఫేక్ ప్రామిస్లు చేయకండి. ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ రెండు ఒకే దారిలో వెళ్తాయి. మీ మీద ఎవరైనా ట్రస్ట్ని కోల్పోతే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ని కూడా కోల్పోతారు.
నిజాలు మాట్లాడడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే ఒక అబద్ధాన్ని దాయడానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సి ఉంటుంది. అబద్ధం అనేది ఈరోజు బాగానే ఉంటుంది. ఒకసారి అది అబద్ధమని బయటపడిన రోజు రెస్పెక్ట్ అంతటిని కోల్పోతారు. ఎవరైనా తిట్టారని అబద్ధం చెప్పడం కంటే ఇంకోసారి తిట్టకుండా చూసుకోవడం బెటర్ కదా. నంబర్ 4, గివ్ రెస్పెక్ట్ టు అదర్స్. మనం ఎప్పుడైతే ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడే ఎదుటివారు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎదుటివారు మనకి ఇవ్వాలి అనుకోవడం తప్పు. నెగిటివ్గా ఉండటం, ఎదుటివారిని చులకనగా చూడటం మాత్రం మీ రెస్పెక్ట్ని తగ్గిస్తుంది. మీ ఫ్రెండ్స్ ఆర్ ఇంకెవరైనా సరే మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా హర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ వస్తుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉంటారు. మీరు ఎదుటివారితో మాట్లాడే ముందు బౌండరీస్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నెగిటివ్గా మాట్లాడటం వల్ల దగ్గర వాళ్ళు అందరూ దూరం అవుతారు. ఆ టఫ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కష్టం. అందుకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నంబర్ 5, లర్న్ వాల్యుబుల్ స్కిల్స్. మీరు ఎదుటివారి నుండి రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు 2 క్వశ్చన్స్ అడగాలి. మీరు ఎదుటివారి నుండి రెస్పెక్ట్ని ఎందుకు కోరుకుంటున్నారు? రెస్పెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్? రెస్పెక్ట్ అందరూ కోరుకుంటారు. ఎదుటివారు మనతో కొంచెం సీరియస్గా మాట్లాడినా తీసుకోలేం కదా. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి, హర్ట్ చేయకుండా నో ఎలా చెప్పాలి అనే వాల్యుబుల్ స్కిల్స్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తుంటే కావలసినవి ఏంటి? యూనిక్ సేల్స్ టెక్నిక్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఈజీగా సేల్ చేయగలుగుతారు. మనం మాట్లాడే మాటల్ని బట్టి రెస్పెక్ట్ని ఇస్తారు. మనం కఠినంగా మాట్లాడితే ఎదుటివారు మనకెలా రెస్పెక్ట్ ఇస్తారు? ఇవ్వరు కదా. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ ఓసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. అనవసరంగా అతిగా మాట్లాడడం వల్ల రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. అవసరాన్ని బట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరదాగా ఉండటం తప్పులేదు, సరదాగా మాట్లాడడం తప్పులేదు, కానీ అతి మాత్రం మంచిది కాదు. నెగటివ్గా మాట్లాడే వాళ్ళని అందరూ దూరంగా పెడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది సపోర్ట్. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నెగటివ్గా మాట్లాడి డిస్కరేజ్ చేయవద్దు. పాజిటివ్గా మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయండి. అబద్ధాలు మాట్లాడడం కంటే నిజాలు మాట్లాడడం బెటర్. అబద్ధాలు ఎక్కువ చెప్పడం వల్ల మీరు చెప్పినవి అబద్ధాలని తెలిసిన రోజు మీ మీద రెస్పెక్ట్ పోతుంది. అందరూ రెస్పెక్ట్ని కోరుకుంటారు. ఎదుటివారి నుండి మీరు రెస్పెక్ట్ కోరుకున్నారంటే మీరు కూడా ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాల్యుబుల్ స్కిల్స్ గురించి నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.